వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా, నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. దర్శి నియోజకవర్గం, దర్శి మండలం దర్శిలో సెమీ క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ నందు ఏర్పాటు గావించిన ప్రత్యేక బహిరంగ వేడుకలలో జనసేన, తెలుగుదేశం పార్టీ ఉభయ పార్టీల అనుబంధంతో జనసేన తరపున తానున్నానంటూ దర్శికి విచ్చేసిన గరికిపాటి వెంకట్ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొని ప్రధాన భూమికను పోషించారు. అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయ సెటైర్లు వేశారు. ఈ సమయంలో రాజకీయం మాట్లాడకూడదంటూనే ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల రాజకీయ అరాచకాలకు 90 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. జగన్ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. రాజంపల్లి ఆంజనేయ స్వామి, గుంటి గంగాభవాని అమ్మవారి ఆశీస్సులతో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు మనోహర్ గారి ఆశీస్సులతో ఈరోజు దర్శి గడ్డపై అడుగుపెట్టడం జరిగింది. జనసేన తెలుగుదేశం కలయికతో దర్శి నుంచి వైసీపీ ప్రారదోలే టైం ఇంకా 90 రోజులే ఉంది. ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే ఇద్దరి అవినీతి అరాచకాలకి ఇంకా 90 రోజులే టైం ఉంది. జనసేన తెలుగుదేశం కలిపి అభివృద్ధి పదంలో దర్శిని వలస బారి నుంచి, దర్శినిలో ఉన్న పిల్లలు కానీ చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళే పని లేకుండా వలస బారి నుంచి కాపాడటమే మొదటి లక్ష్యం. అదే కాకుండా జగన్ ప్రభుత్వం మిచంగ్ తుఫానుకు సంబంధించిన రైతులకు నష్టం చేతులు ఎత్తేసి ఏమీ చేయకుండా వాళ్ళని వదిలేసింది, గాలికి వదిలేసింది. జనసేన పార్టీ తరఫున ప్రతి కౌలు రైతుకి మిచంగ్ తుఫానుకు సంబంధించిన నష్టపడిన రైతులందరికీ 5,000 రూపాయల చొప్పున మనం ఇవ్వటం జరుగుతుంది. మొట్టమొదటిగా కురిచేడు మండలం పొట్లపాడు నుంచి మనం ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మిచంగ్ తుఫానుకి ఇబ్బంది పడిన వాళ్ళందరికీ సహకారం స్టార్ట్ చేసి మిగతా అన్ని మండలాలు చేయాలనేది ఆలోచన. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఇంకెక్కువ రాజకీయాలు మాట్లాడకుండా ఇంతటితో ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్.